లక్ష ప్రదక్షిణల వ్రతం ఎలా చేస్తారు? ఇదేమిటండి, ఇలాంటి వ్రతం కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి. మనకి ధర్మసింధు లాంటి ప్రామాణిక గ్రంథాల్లో అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. అందులో ఇక్కడ మనకి చాతుర్మాస్యాల్లో చేసేటువంటివి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. మనం లక్ష సంఖ్యతో అనేక పూజలు చేస్తూ ఉంటాం. అందులో ఇక్కడ మనకి నవధాన్యాలతో శివుడికి మనం లక్షార్చన చేయవచ్చు, బిల్వాలతో చేయవచ్చు, అనేక రకాల పుష్పాలతో మనం లక్షార్చన చేయవచ్చు. అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా మనం లక్ష తులసితో పూజలు చేయవచ్చు, లక్ష కమలాలతో పూజ చేయవచ్చు. అమ్మవారికి కూడా అనేక రకాల పుష్పాలతో లక్షార్చనలు చేయవచ్చు. అదేవిధంగా గణపతికి గరికతో చేయవచ్చు. అంటే లక్ష సంఖ్యతో మీరు ఏ దేవతకి చేయాలి అనుకున్నా కూడా చేయడానికి విశేషమైనటువంటిది. అదేవిధంగా ప్రదక్షిణలు కూడా మీరు గణపతికి చేస్తారో, విష్ణుమూర్తికి చేస్తారో, అమ్మవారికి చేస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారో, ఈశ్వరుడికి చేస్తారో, అది మీకు ఆరాధ్య దైవం ఎవరో, మీకు ఇష్టమైనటువంటి దైవం ఎవరో వారికి మీరు చేయవచ్చు. అయితే ఏ విధంగా చేయాలి? అమ్మో, లక్ష ప్రదక్షిణలే ఒకరోజు చేయగలమా? ఏ విధంగా చెయ్యాలి? ఇది వ్రతంగా కూడా చేయవచ్చా అనేటువంటి అనేక సందేహాలు అనేక మందికి కలగవచ్చు. మనకి ధర్మసింధులో కనిపిస్తూ ఉంటుంది లక్ష ప్రదక్షిణ వ్రతం కూడా చేయవచ్చు అని. అయితే ఇందాకే మనం చెప్పుకున్నాం, శివుడికి ప్రదక్షిణ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుందని, శివుడికి ప్రదక్షిణ చేయటం వలన అనేక పూజలు చేసిన దానికంటే కూడా అధికమైనటువంటి ఫలితం వస్తుందని, పాప పరిహారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఏ దేవతకి పూజ చేసినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణలు చేసేటువంటి కార్యక్రమం మనకి కనిపిస్తూ ఉంటుంది. పూజల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడ కాకున్నా ఇంట్లో అయినా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ఉంటాం. తల్లికి, కన్న తల్లికి కూడా ప్రదక్షిణ నమస్కారం చేయమని చెప్తూ ఉంటారు. అలా చేయటం వలన భూమండలానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రదక్షిణ చేయటం అనేటువంటిది ఎంత విశేషమైంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతోంది. అయితే ఏ దేవతకి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించుకున్న తర్వాత లక్ష ప్రదక్షిణలు చెయ్యాలి అంటే ఎప్పుడు ప్రారంభించాలి? సాధారణంగా మనకేం చెప్తూ ఉంటారంటే చాతుర్మాస్యాల్లోనే చెయ్యాలి అని. అయితే చాతుర్మాస్యాల్లో కాకుండా కూడా చేయవచ్చు, చేయకూడదనేటువంటి నిషేధం ఏమీ లేదు. ఇక్కడైతే నియమనిష్టలతో ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయటానికి వీలు కలుగుతుంది అనేటువంటిది. ఒకే ప్రదేశంలో ఉంటారు కాబట్టి ఇలాంటివి చేయటానికి ఇప్పుడు ఈ 4 నెలలు కూడా విశేషమైనటువంటివిగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే లక్ష సంఖ్యన ఏ పూజ చేసినా మీరు బిల్వాలతో చేస్తారో, పువ్వులతో చేస్తారో, లేదా తులసితో చేస్తారో, ప్రదక్షిణలు చేస్తారో, దీపారాధనలు చేస్తారో, ఏవి చేసినా కూడా లక్ష సంఖ్యతో చేసేటువంటి వాళ్ళకి, చేసేటువంటి పూజలకి ఈ చాతుర్మాస్యాల్లో చేయటం చాలా విశేషమైంది. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశికి కానీ, ఆషాఢ శుద్ధ పౌర్ణిమకి కానీ మొదలు పెట్టాలి. మరి ఇవన్నీ అయిపోయాక చెప్పుకుంటున్నాం కదండి అంటే మనకి కార్యక్రమంలో అన్నీ ఒకే రోజు చెప్పుకోవడానికి వీలు కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.